నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామానికి చెందిన రెడ్డి పత్తిన గిరిబాబు, హరీష్, పోలమ్మ, కల్పన మరియు నాగిరెడ్డి సుధాకర్ రెడ్డి అనే బాధితులు మంగళవారం జిల్లా ప్రెస్ క్లబ్ లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై ఇదే గ్రామానికి చెందిన వడ్లమూడి శ్రీహరి, విజయలక్ష్మి, కృష్ణయ్య, నరాల, విజయ నిర్మల అనే వాళ్లు దౌర్జన్యం చేసి తమ పొలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి తమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. కాకివాయి గ్రామంలోని సర్వే నెంబర్ 168లో ఉండే 3 ఎకరాల 30 సెంట్ల భూమిని ఇప్పటికీ తాము సాగు చేసుకుంటున్నామన్నారు. 2009లో అడంగల్లో తమ పేరు ఉన్నదని, అప్పటి సర్వేయర్ స్కెచ్ కూడా వేసి తమకు మ్యాప్ ఇచ్చారని, 2012లో భూమి శిస్తు కూడా కట్టామన్నారు. 2023 సంవత్సరంలో అడంగల్ చూస్తే తమ పేర్లు లేవన్నారు. వెంటనే స్థానిక తహసీల్దార్కి ఫిర్యాదు చేస్తే తమ పొలాన్ని ఆక్రమించాలని అనుకునే వడ్లమూడి శ్రీహరి, విజయలక్ష్మి, కృష్ణయ్య, నరావుల, విజయ నిర్మల అనే వాళ్లకు 1కి 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదన్నారు. సాక్షాత్తు తహసీల్దార్ అప్పటి ఆర్డీఓ నోటీసులకు కూడా లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామ సభ పెట్టి కూడా ఆ 3 ఎకరాల 30 సెంట్ల భూమి ఎవరితో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి విచారించి తమదేనని నిర్ధారించినప్పటికీ వడ్లమూడి శ్రీహరి, విజయలక్ష్మి, కృష్ణయ్య, విజయ నిర్మల అన్యాయంగా తమ పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చెక్ చేసుకుంటే కాకవే గ్రామస్తులైన వడ్లమూడి శ్రీహరి, నరావల, విజయ నిర్మల, వడ్లమూడి విజయలక్ష్మి మరియు వడ్లమూడి కృష్ణయ్య గారు వాళ్ళ పేర్ల పైన పడి ఉంది. అలాగా అందుకని మేము ఇట్లాగా గ్రామ విఆర్ఓ గారిని వీళ్ళని ఆచరించినప్పుడు ఒకసారి సర్వే చేయమని చెప్పారు. 2011లో మేము సర్వే చేసినప్పుడు కూడా భూమి మా నాన్నగారి పేరు మీద సాగు చేసుకుంటూ ఇట్లాగా చేసుకుంటూ వచ్చారు. అది ఆ రిపోర్ట్లో కూడా తేలింది. ఆ తర్వాత 2012లో కూడా మేము గ్రామకి పొలానికి శిస్తు కూడా కట్టున్నాము. దానికి సంబంధించిన శిస్తురస్తు కూడా చూడండి మీరు. ఇది శిస్తురస్తు. ఆ తర్వాత మేము ఇట్లాగా మండల సర్వేయర్ గారు కూడా సర్వే చేసి ఇట్లాగా రిపోర్ట్ కూడా అన్ని ఇచ్చారు మాకు. 108 సర్వే నెంబర్లో కూడా మాకు ప్రత్యర్థులైన వాళ్ళ పేర్లు కూడా వారికి కూడా 3 ఎకరాల 30 సెంట్లు ఉండాలి. కావున మామూలుగా అయితే వారికి 3 ఎకరాల 30 సెంట్లు ఉంటే రికార్డుల పరంగా అయితే వారికి 7 ఎకరాలు ఎక్కువ ఉంది. మేము మాకు రావాల్సిన 3 ఎకరాల 30 సెంట్లు రావాలని చెప్పి మరి అడిగినాము. ఆ తర్వాత ఇదండి, ఇది మాకు రావాల్సిన పొలము, ఇవి వాళ్ళకి ఉండాల్సిన పొలాలు. వాళ్ళకి రావాల్సిన 2023లో కూడా మేము గ్రామ సదస్సు ఆత్మకూరులో జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారికి మేము అర్జీ సమర్పించగా అప్పుడు మండల సర్వేయర్ గారు అక్కడే ఆ సదస్సులో ఉండగా వారికి ఆర్డీఓ గారు ఇట్లాగా చెప్పి ఆ యొక్క పొలంని సర్వే చేసి దానికి సంబంధించిన రిపోర్టు, ఎంజాయ్మెంట్ స్కెచ్ తహసీల్దార్కి సమర్పించాల్సిందిగా చెప్పారు. అప్పుడు మేము వాళ్ళని సర్వే గారిని రీచ్ అవుట్ అయ్యి ఇట్లాగా స్కెచ్ అన్నీ అప్పుడు ఈ స్కెచ్ మండల సర్వే గారు తహసీల్దార్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత మేము తహసీల్దార్ గారిని కలిసాము. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఫస్ట్ నోటీసు వారికి జారీ చేశారు. ఆ నోటీసులు కూడా వారు తిరస్కరించి తహసీల్దార్ కార్యాలయం కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత మేము కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి స్పందన కార్యక్రమంలో గ్రీవెన్స్ సమర్పించాము. ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ అప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని మరియు విఆర్ఓ గారిని గ్రామానికి వచ్చి ఇట్లాగా ఎంక్వైరీ చేసి ఇట్లాగా ఒక రిపోర్ట్ సమర్పించాలని కోరారు. అప్పుడు వారు ఎంక్వైరీ చేయగా ఊళ్ళో గ్రామస్తులు కూడా మాకు సపోర్టింగ్గా ఇట్లాగా పొలము ఎన్నెల్లో వీళ్ళే చేసుకొని వీళ్ళే తింటున్నారు రెడ్డి పత్తిన గిరిబాబు గారు అని చెప్పారు. అప్పుడు చెప్పగా అప్పుడు మళ్ళీ 2వ నోటీసు 3వ నోటీసు కూడా జారీ చేశారు. ఆ నోటీసులు కూడా వీళ్ళు తిరస్కరించేసి ఒక తహసీల్దార్ గారిని కార్యాలయానికి కూడా అటెండ్ కాలేదు. ఆ తర్వాత మేము మళ్ళీ ఇట్లాగా ఎంఆర్ఓ గారిని మళ్ళీ అర్జీ డిసెంబర్ 2024లో మళ్ళీ ప్రభుత్వం చేత స్టార్ట్ చేయబడిన గ్రామ సదస్సులు ఉన్నాయి కదా, ఆ సదస్సులో కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇట్లాగా అర్జీ సమర్పించాము. అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా గ్రామంలో అక్కడే గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేసి పొలం ఎవరిదని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారు పొలము గిరిబాబు వాళ్ళదే అని చెప్పి ఆయన కూడా ఒక
అండర్స్టాండింగ్కి వచ్చారు. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారు ఇట్లాగా పొలము మీదే అని చెప్పేసి ఒక ఆర్ఓ చట్టం కింద ఇట్లాగా మళ్ళీ ఇంకో ఫైనల్ నోటీస్ ఇట్లాగా జారీ చేశారు. ఆ నోటీస్ కూడా వాళ్ళు మేము రెవెన్యూ కోర్టుకి వెళ్ళి మాకున్న డాక్యుమెంట్స్, ఎంజాయ్మెంట్ స్కెచ్ అన్నీ సమర్పించి మా దగ్గర ఉన్న రసీదు, మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. ఆ తర్వాత మేము మళ్ళీ గ్రీవెన్స్ కూడా మొన్న సోమవారం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న 26వ తేదీ మే నెలలో కూడా మేము ఇట్లాగా అర్జీ కూడా సమర్పించాము. ఆ రోజే మా వడ్లమూడి శ్రీహరి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా తప్పుడు ప్రచారాలు చేశారు. పొలము మేము కాజేస్తున్నట్టు ఇట్లాగా తప్పుడు ప్రచారాలు చేసి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్కి కూడా తప్పుడు పత్రాలు సమర్పించి తప్పుదావ పట్టించాలని చూస్తున్నారు. అది అసలు జరిగిన వాస్తవం ఏంటంటే, వారు ఏం చేశారంటే రాయించుకునే పొలం ఏంటంటే 1Bలో వాళ్ళు ఏం చేస్తుంటే కుటుంబ కార్యకర్తల పేరు మీద వాళ్ళ పేర్ల పైన 1B అడంగులు ఇవన్నీ ఎక్కించుకొని మా పేర్లు లేకుండా చేశారు. ఆ తర్వాత మేము కనుక్కొని ఇట్లా గత 15 ఏళ్ళ నుంచి పొలం కోసం మేము పోరాడుతూనే ఉన్నాము. ఇట్లాగ ఎన్నో అర్జీలు కలెక్టర్ గారికి ఎన్ని సమర్పించాము. ఇప్పుడు ఎంఆర్ఓ కూడా ఊర్లో అందరూ ఇట్లాగా మాకు రికమెండ్ చేయడం చేశారు. అప్పటి నుంచి మాకు కొద్దిగా బలం చేకూరి ఇట్లాగా మాకు న్యాయం జరుగుతుంది. అదే సమయంలో వీళ్ళు కూడా మాకు అగెనెస్ట్గా చేసి ఇట్లాగ తప్పుడు ప్రచారాలు చేస్తూ గ్రామస్తులను కూడా తిట్టడం కూడా జరుగుతుంది. ఊర్లో కూడా మీరు ఒకసారి ఊర్లోకి వెళ్ళి కనుక్కుంటే గ్రామస్తులు కూడా చాలా దూషించినట్టు మాట్లాడడం కానీ ఇట్లాగా చేశారు. అట్లాగా మళ్ళీ మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇట్లాగా మాట్లాడుతూ మండల తహసీల్దార్ను కూడా ఇట్లాగా తప్పుడు అబద్ధాలు చెప్పేసి తహసీల్దార్ని కానీ మళ్ళీ ఇట్లాగా తప్పుడు డాక్యుమెంట్స్, అట్లా ఫేక్ డాక్యుమెంట్స్ ఇట్లాగా కలెక్టర్ గారికి సమర్పించేసి ఇట్లాగా మా పొలాన్ని కుట్రపూరితంగా కాజేయాలని చూస్తున్నారు. మేము కూడా మళ్ళీ అతను ప్రెస్ మీట్లో కూడా మేము 7 ఎకరాలను అడిగినట్టు ఇట్లాగా మెన్షన్ చేశారు. మామూలుగా అయితే మేము అడిగింది ఏ అర్జీలో చూసుకున్నా కానీ 3 ఎకరాల 30 సెంట్లు మాత్రమే అడిగాం. ఏ అర్జీలో అయినా కానీ మేము అదే మెన్షన్ చేశాం కూడా. మా పొలానికి మా నాన్నగారికి రావాల్సిన ఎకరా 65, ఎకరా 65, మొత్తం 3 ఎకరాల 30 సెంట్లు మాత్రమే అడుగుతున్నాము. అంతేగాని మేము వారి పొలం కూడా మేము అడగలేదు, వాళ్ళ 7 ఎకరాలు కూడా. జస్ట్ మాకు రావాల్సిన 3 ఎకరాలని మా న్యాయంగా అడుగుతున్నాము అంతే. ఎవరు మరియు మేము వారి యొక్క 7 ఎకరాలు కాజేయాలని చూస్తున్నాము. మామూలుగా అయితే న్యాయంగా మేము మాకు రావాల్సిన 3 ఎకరాల 30 సెంట్లు మాత్రమే అడుగుతున్నాము అంతే. మా ఎంజాయ్మెంట్ స్కెచ్లో కూడా అంతే, సర్వేలో ఉంది కూడా 3 ఎకరాల 30 సెంట్లు. అది మాకు ఇప్పించాల్సిందిగా మా యొక్క బాధలను విముక్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. నాకు తెలిసినంతవరకు రెడ్డిబత్తిన నరసయ్య అనే మా ప్రవీణ్ కుమార్ వాళ్ళ తాతగారు మాదాల రాగయ్య గారి దగ్గర 6 ఎకరాల 60 సెంట్లలో 3 ఎకరాల 30 సెంట్లు విక్రయ అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్నారు. 3 ఎకరాల 30 సెంట్లని 1988 సంవత్సరం నుంచి గత 35 ఏళ్ళు పైన నుంచి వాళ్లే అనుభవిస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవిస్తూ, వాళ్ళ స్వాధీన అనుభవంలోనే ఉంది నేటి వరకు, ఇప్పటి వరకు కూడా. అది మధ్యలో ఏం చేశారంటే వడ్లముడి దాంట్లో ఆ సర్వే నెంబర్లో 168 సర్వే నెంబర్లో అంశాదారులైనటువంటి వడ్లముడి శ్రీహరి, వడ్లముడి కృష్ణయ్య, నర్రావుల విజయ నిర్మల, వడ్లముడి విజయలక్ష్మి అనే పేర్ల మీద విఆర్ఓ గారిని, అప్పటి విఆర్ఓ గారిని తప్పుదోవ పట్టించి వాళ్ళ దగ్గర పారీకత్తులు ఉన్నటువంటి ఏదో పేపర్ ఏదో చూపించి ఏదో అలా తప్పుదారి పట్టించి 1Bలో వాళ్ళ పేర్లు అడంగల్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు. అది మాకు తెలియదు. మనమే ఎంజాయ్ చేస్తున్నాము, మన కిందే ఉంది, మనకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కదా అని మనం చేస్తూ ఉన్నాం. 2012లో మేము చూసుకునేటప్పటికీ అడంగళ్ళు కావాలని చూసుకునేటప్పటికీ ఆ అడంగల్లో వాళ్ళ పేర్లు ఎక్కున్నప్పుడు అప్పుడు మనం ఆర్డీఓ గారికి, ఆత్మకూరాలో ఆర్డీఓ గారికి విన్నవించుకోవడం జరిగింది, అర్జీ పెట్టుకున్నాం. అప్పుడు ఆర్డీఓ గారు సదరు మండల సర్వేయర్ గారిని ఆదేశించారు. ఈ భూమిని సర్వే చేసి వీళ్ళ సమస్య పరిష్కరించి హద్దులు నిర్ణయించమన్నారు. ఆ హద్దులు అప్పుడు మండల సర్వేయర్ గారు నిర్ణయించారు. చూపించి ఇది ఫలాని రెడ్డిబత్తిన వాళ్ళే అనుభవిస్తున్నారు, 3 ఎకరాల 30 సెంట్లు వీళ్ళ కిందే ఉంది, తర్వాత వాళ్ళ కింద ఎంత ఉందో అనేది కూడా ఆ రోజు ఆ మండల సర్వేయర్ గారే నిర్ణయించారు. తర్వాత నోటీసు 1 తర్వాత ఫస్ట్ నోటీసు ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఆ నోటీస్కి ఆ వడ్లమూడి సంబంధించినటువంటి 4 వ్యక్తులు స్పందించకుండా నోటీసుని రిజెక్ట్ చేస్తూ అసలు తహసీల్దార్ కార్యాలయానికే రాలేదు. తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే
ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని గ్రామంలోకి వెళ్ళి మీరు విచారించండి, వాళ్ళని అడగండి, గ్రామస్తులను అడగండి అసలు విషయం ఏంటి అని చెప్పి అడిగారు. అప్పుడు గ్రామస్తులు ఏం చెప్పారంటే ఇది రెడ్డి బత్తిన వాళ్ళకి సంబంధించినటువంటి భూమి, ఈ 3 ఎకరాల 30 సెంట్లు అనేది వీళ్ళు రెడ్డి బత్తిన వాళ్ళకి సంబంధించిందే, వీళ్ళ అనుభవంలోనే ఉంది, గత 35 ఏళ్ళ నుంచి వీళ్ళే అనుభవిస్తున్నారు, ఇది వాళ్ళు చెప్పేది తప్పు అని చెప్పారు. అది మన గ్రామస్తులందరూ చెప్పారు. కానీ మేము రెండో నోటీసు తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మేము గ్రీవెన్స్లో ఇచ్చాం. ఆ రోజు గ్రీవెన్స్లో ఫస్ట్ నోటీస్ అయిపోగానే మేము గ్రీవెన్స్లో ఇచ్చాం, కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాం, సార్ ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది సార్ అని. అప్పుడు మళ్ళీ తహసీల్దార్ గారు ఏం చేశారంటే రెండో నోటీస్ మళ్ళీ రిలీజ్ చేశారు. రెండో నోటీస్ రిలీజ్ చేసి ఇది మీ కాడ ఏమేమి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఇరువురికి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు రెండోసారి కూడా స్పందించలేదు. వాళ్ళు స్పందించకుండా మేమేంది వచ్చేది అని చెప్పి మా పేర్ల మీద ఉందని చెప్పి వాళ్ళు అలా వాడుతున్నారని చెప్పి విన్నాను నేను. తర్వాత మళ్ళీ మూడోసారి కూడా ఏం చేశారు, మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు రిజిస్టర్ పోస్ట్ ద్వారా 2 నోటీసులు తీసుకోకుండా ఉంటే మూడో నోటీసు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మండల తహసీల్దార్ గారు పంపించారు. రిజిస్టర్ పోస్టులో పంపించినటువంటి నోటీసును కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు, అంతా తప్పుడు. మొన్న 26వ తారీఖు శ్రీహరి అనే అతను పెట్టిన ప్రెస్ మీట్లో అన్ని అబద్ధాలు చెప్పి అప్పటి విఆర్ఓ గారిని మభ్యపెట్టి తప్పు విధంగా అడంగల్లో ఎక్కించుకున్నారు. వాళ్ళ పేరు ఎక్కించుకొని దాన్ని ఏం చేస్తారు మీరు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మనం ఏమనుకుంటామంటే మన పేరు మీదే ఉంది కదా, ఎందుకు మాకు 2012 వరకు మాకు తెలియదు, మేము తీసుకోలేదు, అడంగలు తీసుకోలేదు, దాని మీదే ఉన్నింది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు మార్చుకున్న తర్వాత మేము చూసుకున్న తర్వాత మేము కన్సల్ట్ అయ్యి తహసీల్దార్ గారికి ఇవన్నీ వినిపించుకున్న తర్వాత మూడో నోటీస్ కూడా జారీ చేశారు. అదే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అని చెప్పాను కదా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా జారీ చేశారు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేసి ఏ ఆధారాలు చూపించలేదు. తర్వాత తహసీల్దార్ గారు రెవెన్యూ కోర్టు నిర్వహించారు. ఆ రెవెన్యూ కోర్టుకు కూడా హాజరు కాలేదు వాళ్ళు. మేము వెళ్ళి మా దగ్గర ఉన్న ఆధారాలు, అగ్రిమెంట్లు, ఎంజాయ్మెంట్ స్కెచ్లు, గ్రామస్తుల స్టేట్మెంటు, అట్లాగే హంసాదారుల స్టేట్మెంటు అన్నీ సమర్పిస్తే వాళ్ళు ఆ ఎంఆర్ఓని అడిగితే అక్కడ పోయి వాళ్ళ మీద గొడవలు వేసుకోవడం అలా చేస్తున్నారు. తప్పు అంటే మా పేరు ఉంది కదా, మా పేరు ఎందుకు తీసేస్తావు అన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు, నువ్వు ఎట్లా చేస్తావు అన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇప్పుడు లేనిపోని నిందలు వేసి ఎంఆర్ఓ గారు ఇట్లా చేస్తున్నారు, 7 ఎకరాలు చేస్తానంటున్నారు. మేము ఏ రోజు ఇప్పటి వరకు మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది, ఇప్పటి వరకు సప్లై చేసి ఇప్పటి వరకు మేము పెట్టుకున్న అర్జీలన్నీ ఉన్నాయి. మేము 3 ఎకరాల 30 సెంట్లు మా పెద్దల నుంచి, అదే రెడ్డిబత్తిన గిరిబాబు వాళ్ళ ప్రవీణ్ కుమార్ వాళ్ళ పెద్దల నుంచి సంక్రమించినటువంటి భూమి, మా అనుభవంలో ఉండే భూమినే మేము అడుగుతున్నాం, వేరే ఏం అడగల. వాళ్ళు భ్రమపడుతున్నట్టు 7 ఎకరాలు మేము అడగట్లే, వాళ్ళకి 3 ఎకరాల 70 సెంట్లు వాళ్ళది ఉంది. ఆ 3 ఎకరాల 70 సెంట్లు కాదు, వాళ్ళకి అవగాహన లేకుండా మేము అడుగుతున్నామని చెప్పి అంటున్నారు. ఈ రోజు కూడా కలెక్టర్ గారికి మొన్న 26వ తారీఖు అర్జీ మేము ఇచ్చాం, 3 ఎకరాల 30 సెంట్లే కావాలని అంటున్నాం, మా అనుభవంలో మేము అడుగుతున్నాం. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు విఆర్ఓని 3 ఎకరాల 70 సెంట్లు పొలానికి తోడు పక్కనున్న పొలాన్ని కూడా ఎక్కించేసుకున్నారు. మా తాత నుంచి సంక్రమించింది అంటారు. వాళ్ళ తాత నుంచి ఏ సర్వే నెంబర్లో సంక్రమించింది, ఎట్లా సంక్రమించింది, ప్రూఫ్ ఉండాలి కదా. ఏమీ లేకుండా మా తాత నుంచి ఈ కుటుంబ ఖర్చులు చూపించేసి అప్పుడు విఆర్ఓను మభ్యపెట్టి ఇచ్చేశారు. కలెక్టర్ ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ పేరు మీద ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు, 7 ఎకరాలు చేసేస్తాను, 3 ఎకరాల 40 సెంట్లుగా ఆయనే ఒప్పుకున్నారు. లాస్ట్ 26వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 3 ఎకరాల 30 సెంట్లు గిరిబాబు చేస్తున్నాడు, అది కాకుండా మా 7 ఎకరాలు కూడా మేము చేసేస్తానని ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారు, కావాలంటే మీకు సప్లై చేస్తాను. నేను అడుగుతున్నాను, ఎంఆర్ఓ గారు అలా కానీ మీకు కానీ నోటీస్ ఇచ్చుంటే ఇరువురికి ఇచ్చుంటారుగా, ఒకరికే ఇవ్వరు కదా, ఇరువురికి ఇచ్చుంటారు. అటువంటి నోటీసు మీకు 7 ఎకరాలు చేస్తారని మీకు ఎప్పుడు ఇచ్చారు? ఎందుకు అలా నింద మోపి అధికారి మీద, మండల అధికారుల మీద నింద మోపి కలెక్టర్ గారికి తప్పుడు డాక్యుమెంట్లు సప్లై చేస్తూ తప్పుదారి పట్టిస్తారు? మేమే ఇప్పుడు 3 ఎకరాల 30 సెంట్లు మేము అడిగేది, మాకు 7 ఎకరాలు పడలేదు, 3 ఎకరాల 30 సెంట్లు ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండు నువ్వు కాదు, 3 ఎకరాల 30 సెంట్లు మేము అడిగేది. ఆ 3 ఎకరాల 30 సెంట్లని రెడ్డిబత్తిన గిరిబాబు మీద 1 ఎకరా 65 సెంట్లు, రెడ్డిబత్తిన ప్రవీణ్ కుమార్
ఆయన మీద ఎకరా 60 సెంట్లు వాళ్ళే హక్కుదారులు, వాళ్ళకి మీద వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉండే భూమి దయచేసి 1B అడంగల్లో మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయవలసిందిగా, వాళ్ళకు బతుకుదెరువు అదే. రెడ్డిబత్తిన గిరిబాబు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. రెడ్డిబత్తిన ప్రవీణ్ కుమార్ ఉన్నారే, ఆయనకి ఫాదర్ లేరు. ఆమె రెడ్డిబత్తిన గిరిబాబు ప్రవీణ్ కుమార్ వాళ్ళ అమ్మ, వాళ్ళకి జీవనాధారం అదే. వీళ్ళకి రెడ్డిబత్తిన గిరిబాబుకి కూడా అదే జీవితం. అసలు పొలమే లేదంటారు. మీరు గ్రామస్తులను విచారించి, గ్రామంలో మీరు విచారించి అందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. విఆర్ఓ గారు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే విఆర్ఓ కూడా మనమే భూమిలో ఉన్నామని రికార్డు కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ మీకు పొందుపరిచిన ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కటి మొన్న కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీలో కూడా 26వ తారీఖు 26 మే 26 2025లో ఇచ్చిన అగ్రిమెంట్ కూడా అర్జీలో కూడా మేము అన్నీ పొందుపరిచాము. దయచేసి అధికారులు మాకు సహాయం చేయవలసిందిగా, వాళ్ళని రక్షించాల్సిందిగా కోరుతున్నాను.